ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ ఇయర్ లో చాలా అంటే ర్యాలీ ఇచ్చింది. మంచి పాజిటివ్ ర్యాలీనే ఇచ్చింది. ఆ తర్వాత కొంత కూల్ ఆఫ్ అయితే అయింది. సో అందరికి రీజన్ అయితే తెలిసిందే, మన ట్రంప్ ఆడిన ఆట. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్, ఇంకా ట్రంప్ చేసిన టారిఫ్ వార్స్, ఇంకా ట్రంప్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ఈ గోల్డ్ సిల్వర్ అయితే బాగా ర్యాలీ అయితే ఇచ్చింది. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత కూల్ ఆఫ్ అయితే చూసాము. సో సిల్వర్ అనేది హై వాలటిలిటీ మెటల్ అనేది అయితే అందరికి తెలిసిందే. సో దాంట్లో రిస్క్ ఎక్కువ, మళ్ళీ రివార్డ్ కూడా ఎక్కువే. సో ఒకేసారి అమాంతం పెరిగిపోతుంది, ఒకేసారి అమాంతం పడిపోతుంది. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ అదే ర్యాలీ ఇవ్వడానికి అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే చిన్న లైక్ చేసి అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మెయిన్ గా సో ఈ రోజు కూడా గోల్డ్ మంచి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి పాజిటివ్ గానే ర్యాలీ అయ్యింది. సో ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని విచ్చలవిడిగా కొనేస్తున్నాయి అనమాట గోల్డ్ ని. ఎవరు అమ్మడానికి అయితే ట్రై చేయట్లేదు అనమాట, కొంటూనే ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటూనే ఉన్నాయి గోల్డ్స్ అయితే. సో ఇది చాలా బిగ్ పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ అనేది దీని వల్లే అమాంతం అలా పెరిగిపోతుంది. సో ఇంకా మేజర్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం గ్లోబల్ అన్సర్టినిటీస్ అయితే చూస్తున్నాం. సో వార్ అయితే జరుగుతుంది. ఇరాన్ వచ్చేసి మొన్న అరబ్ కంట్రీస్ మీద అయితే దాడి చేసాయి. సో డ్రోన్స్ తో చూసే ఉంటారు వీడియోస్ లో, న్యూస్ లో మీరు. సో వీటి వల్ల ఇన్వెస్టర్స్ అందరు ప్యానిక్ అవుతారనమాట. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ, రీటైల్ ఇన్వెస్టర్స్. ఇంకా అలాగే ఇరాన్ వచ్చేసి ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇరాన్ వచ్చేసి టెంపరీగా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అయితే క్లోజ్ చేసింది ప్రెసెంట్ అయితే. అంటే ఏ షిప్స్ వెళ్ళకూడదు అనేసి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అందరికి తెలిసిందేగా. ఇప్పుడు మన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లైలో 20% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచే వస్తుంది అనమాట. అంటే అరబ్ కంట్రీస్, యూఏఈ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, కువైట్ కానివ్వండి. సో వీటి నుంచి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని టెంపరీగా బ్లాక్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ అయితే ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి. ఎందుకంటే షార్టేజ్ వస్తుంది కదా, క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అనేది అయితే వస్తుంది. 20% అంటే నార్మల్ విషయం కాదు. సో దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా అంటే చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే మనం 80% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే పెరిగితే పర్ బ్యారల్ కి ఇప్పుడే మనం $70 అలా పే చేస్తున్నాం. సో ఇది ఇలానే కంటిన్యూ అయితే పర్ బ్యారల్ $100 రీచ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. సో మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట మన ఇండియన్ ఎకానమీకి. సో ఇంకా ఫిస్కల్ డెఫిసిట్ అంటే అంటే సంపాదించడం కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట. సో ఖర్చు పెట్టడం ఎక్కువ అయిపోతే ఎకానమీ అయితే దెబ్బతింటుంది కదా. సో దీనివల్ల అయితే మన మార్కెట్స్ కూడా చాలా అంటే చాలా క్రాష్ అవ్వబోతున్నాయి కూడా. ఎందుకంటే ఎకానమీ వీక్ అయిందంటే మార్కెట్స్ లోనే దాని ఫలితం అయితే కనబడుతుంది. సో దీని వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని అయితే ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారు, స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ అయితే పక్కన పెట్టేస్తారు అనమాట. మాక్సిమం చాలా మంది అయితే ఇలానే చేస్తారు. ఆ భయం ఉంటుంది చూసారా, ఆ భయం అనేది ఈ ఈక్విటీ మార్కెట్స్ అయితే పక్కన పెట్టేసి సేఫర్ అసెట్స్ లోకి మూవ్ డబ్బులు, మనీ అంతా మూవ్ అయ్యేలా చేస్తుంది. ఈ సేఫర్ అసెట్స్ అంటే ఏంటి? గోల్డ్ ఇంకా సిల్వర్. మాక్సిమం ఇదే చూస్తున్నారు. సో గోల్డ్ వచ్చేసి ఒక ప్రెసియస్ మెటల్ అనమాట. సో దీంట్లో అయితే వోల్టాలిటీ అంతగా ఉండదు. పెరిగినా ఒక 10-20 అంటే 10% కానివ్వండి, 5% కానివ్వండి, ఇలానే పెరుగుతుంది పర్ డే. సో సిల్వర్ అలా కాదు, పర్ డే 20-30% ఇలా పెరిగిపోతుంది. హై వోల్టాలిటీ అనమాట సిల్వర్ వచ్చేసి. సో ఇదైతే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, మీ పోర్ట్ఫోలియోలో ఒక 30% మనీ అయితే ఈ గ్లోబల్ అన్సర్టినిటీస్ అయ్యేంత వరకు గోల్డ్ లో పార్క్ చేసుకోమని అయితే నేనైతే సలహా అనుకోవచ్చు. సో సలహా అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను దాదాపుగా ఒక 1 year నుంచి అయితే గోల్డ్ అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాను. సో
ఆ సైకిల్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ గోల్డ్ అనేది వచ్చేసి ఇలాంటి అన్సర్టినిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి హైక్స్ అయితే ఇస్తుంది. సో ఈ అన్సర్టినిటీస్ జరుగుతున్నంత వరకు గ్లోబల్లో మనీని గోల్డ్ లో పార్క్ చేసుకోవడం, జస్ట్ పార్కింగ్ నేను చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేయమనట్లేదు, మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసేయమనట్లేదు. పార్కింగ్ కరెక్ట్ టైం చూసి తీసేయాలన్నమాట. సో ఇది కొద్దిగా మీరు కూడా రీసెర్చ్ చేసి అయితే ఆలోచించి అయితే పెట్టుకోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.